హాయ్ అండి, నమస్తే. నిన్న ఎర్లీ మార్నింగ్ 10 గంటలకల్లా కళ్యాణం హాల్కి చేరుకున్నామండి. ఆ తర్వాత కళ్యాణం అది పూర్తి చేయి దర్శనం చేసుకునేసరికి 2 అయిపోయిందండి. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం షాపింగ్ చేసుకున్నారండి. ఆ రోజు అలా పూర్తి అయిపోయింది. తెల్లారి పొద్దున్నే శ్రీవారి పాదాలు పాపనాశనం వైపు బయలుదేరామండి. ముందుగా వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చామండి. ముందంతా షాపింగ్ ఉందండి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు హదీరాం బావాజీ గారి సమాధి కూడా ఉందండి. బావాజీ గారు తిరుమలేసుని చాలా భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడుతుండేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథను తేల్చాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి రాత్రి మొత్తంలో తినాలని శాసించారు. బావాజీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినాడు. స్వామివారి ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు గడ కూడా మిగిల్చకుండా తినేశారు. స్వామి ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హది అని, రామాలయం నిర్మించారు కాబట్టి రామ్ అని, హజీరాం బావాజీ అని పేరు వాడుకలోకి వచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.